ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం. అనకాపల్లి జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కసింకోట మండలం ఉగ్గినపాలెం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రైవేట్ లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర భూగర్భ గనులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా ప్రత్యేకాధికారి గిరీష్ పిఎస్, స్థానిక అనకాపల్లి ఎమ్మెల్యే కొరదాల రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఐపీఎస్, రాష్ట్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, టీచర్స్ ఎమ్మెల్సీ యలమంచిలి, పెందుర్తి, వీమాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు, ఉమ్మడి విశాఖ జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర అధికారులు, పలువురు నాయకులు స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందించారు. నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అభివృద్ధిలోనే కాదు, ఆరోగ్యంలో కూడా బాగుండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఇక్కడ ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ఈ జిల్లాలో పరిశుభ్రంగా ఉంచడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న కృషిని మనం చూస్తున్నాం. అలాగే ఎప్పుడైతే ఈ కార్యక్రమం అప్పుడు 1914-19 చేసిన కార్యక్రమం అప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు స్వచ్ఛ భారతదేశం ఉండాలని చెప్పేసి ఆ కార్యక్రమంలో అప్పుడు చేసిన కార్యక్రమాన్ని మళ్ళీ 1924 తర్వాత ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వం దీన్ని పట్టించుకునే స్థితి లేదు. తాళపాడు వచ్చాను. ఇప్పుడే సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళి, రెసిడెన్స్ స్కూల్కి వెళ్ళి ముస్తాబ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామానికి వచ్చాను. నేను గ్రామానికి వస్తే నేనేం కొత్త కాదు, ఎన్నోసార్లు వస్తూనే ఉన్నా. అయితే ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు, మీ అభిమానం చూసినప్పుడు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని చూపిస్తున్నాను. ఈరోజు నేను వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, మనకందరికీ అవసరమైన కార్యక్రమం, నాకు ఇష్టమైన కార్యక్రమం. ఇప్పుడు కాదు, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే పచ్చదనం, పరిశుభ్రం దేశంలో ఎక్కడా చేయని రోజుల్లో హైదరాబాద్లో రాత్రి క్లీనింగ్ చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పెట్టాలి, దేశమంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి అని ఆయన ఆలోచించినప్పుడు నాకు ఒక బాధ్యత ఇచ్చారు. అందరి ముఖ్యమంత్రులతో కలిసి ఏమేమి చేయాలో ఒక రిపోర్ట్ కింద ఇవ్వమంటే ఆ రోజు నేను కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అందరి ముఖ్యమంత్రులతో కూర్చోబెట్టి రిపోర్ట్ ఇచ్చాము. ఆ రిపోర్ట్కి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ఈరోజు దేశం అంతా అమలు చేస్తూనే నిరంతరం ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు.